సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీని చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో నిర్వహించారు. ఈ పార్టీకి సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్, జబర్దస్త్ రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి హాజరయ్యారు. పార్టీలో విదేశీ మద్యం ఏరులై పారగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. డీజేతో పాటు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో పాల్గొన్న పోలీసులు చూస్తుండగా పారిపోయింది. అయితే మరోవైపు సోదాలు జరపడానికి వచ్చిన పోలీసులపై సింగర్ మంగ్లీ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా సరే సింగర్ మంగ్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో పాల్గొన్న కొంతమంది పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో మెల్లగా జారుకున్నట్లు సమాచారం. Excuse me, where are you going? Please. Hello. Video stop చేస్తావా చేయవా? చేయను. నా డ్యూటీకి అడ్డం లేకుండా మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు? మీరు వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. నా డ్యూటీకి అడ్డం వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం లేకుండా వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం లేకుండా మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు? మీరు వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం. హలో మ్యామ్. రైట్, సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరోవైపు మంగ్లీ కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. ఆమె నిన్న నేను చూపిస్తున్నటువంటి ఇదే త్రిపుర రిసార్ట్ లో తనకు బర్త్డే వేడుకలు జరుపుకుంది. ఇందుకు తనకు సంబంధించినటువంటి స్నేహితులు, ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు కావచ్చు, ఆ తర్వాత తనతో పాటు గతంలో స్నేహంగా వెళ్ళినటువంటి జూనియర్ యాక్టర్స్ కావచ్చు, వీరందరినీ కూడా తన బర్త్డే పార్టీకి ఆహ్వానించింది. సుమారుగా 40 మంది నుంచి 50 మంది దాకా ఈ బర్త్డే పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తుంది. రాత్రి పెద్ద శబ్దంతో, డీజే శబ్దాలతో ఈ బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి స్థానికులు ఆ డీజే సౌండ్లు విన్న తర్వాత ఆ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి డీజే సౌండ్లను విని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాత్రి చేవేళ్ల పోలీసులతో పాటు ఆ తర్వాత ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. అయితే రాత్రి రిసార్ట్కి చేరుకున్న తర్వాత సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో బర్త్డే పార్టీకి హాజరైన వారంతా కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు, జారుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు వారందరినీ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా బయట డోర్స్ లాక్ చేసేసి వారందరినీ కూడా లోపలే ఉంచారు. అందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలంటూ కూడా పోలీసులు భావించారు. సో అయినప్పటికీ కూడా ఎవరు సహకరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అనంతరం పోలీసులు ఎవరిని లోపలికి బయటికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచి అందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే గంజాయి సేవిస్తూ దామోదర్ అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. దామోదర్కి గంజాయి టెస్ట్ దామోదర్కు ఈ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించినప్పుడు ఆయన గంజాయి సేవించినట్టు పాజిటివ్ తేలినట్టుగా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. సో మరికొంతమంది కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించిన టెస్టులు నిర్వహించినప్పుడు వారందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సింగర్ కి సంబంధించినటువంటి మంగ్లీకి సంబంధించిన బర్త్డే పార్టీ వేడుకలు కావడం, ఆ తర్వాత పోలీసులు ఒక్కసారిగా ఎంటర్ అవడంతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ గురయ్యారు. మరోవైపు సింగర్ మంగ్లీ కూడాను పోలీసులు రిసార్ట్ లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడే పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఎక్కడా కూడా పోలీసులకు సహకరించకుండా వారి విధులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ బర్త్డే పార్టీ తనకు సంబంధించినటువంటి పార్టీ, లోపల విజువల్స్ తీయొద్దు, తమకు సంబంధించినటువంటి విజువల్స్ తీయద్దంటూ కూడా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం ఉంది. సో అయినప్పటికీ కూడాను పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పోలీసుల విధులకు ఆటంకం కలిగించొద్దు
అంటూ కూడా హెచ్చరించి ఆ తర్వాత విచారణకు సహకరించాలి, తమకు సహకరించాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది. సో మొత్తానికి సుమారుగా 48 మంది పార్టీలు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇదే అంశం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా 4గురిని నిందితులుగా చేర్చారు. ఈ పార్టీలో గంజాయి వాడకం జరిగింది, ఆ తర్వాత విదేశీ మద్యం కూడా వాడకం జరిగింది. అయితే విదేశీ మద్యం వాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, దానికి తగినటువంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ విదేశీ మద్యం సరఫరా తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకోలేదు. విదేశీ మద్యం సంబంధించినటువంటి అనుమతులు ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్సైజ్ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా ఎక్సైజ్ అనుమతులు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. సో ఇదే నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు గంజాయి కలకలం రేపుతూ ఉంది కాబట్టి దామోదర్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు కాబట్టి వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశాల గురించి పోలీసులు ఇప్పటికీ దృష్టి సారించారు. అయితే ప్రజెంట్ రిసార్ట్ సంబంధించిన వారే వీటిని సమకూర్చారా లేకపోతే బయట సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా గంజాయి తీసుకుని వచ్చారన్న అంశాల గురించి ఒక అంశం గురించి దర్యాప్తు చేస్తూ ఉంటే ఎక్సైజ్ పోలీసులు మాత్రం ప్రధానంగా విదేశీ మద్యం ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వీరికి లభించిందన్న అంశాల గురించి ఇప్పటికే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా పెద్ద ఎత్తున కూడా విదేశీ మద్యం పట్టుబడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అసలు విదేశీ మద్యం ఎవరు సరఫరా చేశారు, ఎక్కడి నుంచి వీరికి ఇంత పెద్ద మొత్తంలో విదేశీ మద్యం వచ్చిందన్న అంశాల గురించి కూడా ఎక్సైజ్ పోలీసులు ఇప్పుడు దృష్టి సారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ అంశంలో 4 మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మంగ్లీతో పాటు ఆ తర్వాత ఈ దునే మేఘావత్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్నాడు. మరోవైపు రామకృష్ణ త్రిపుర రిసార్ట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గా ఈయన ఉన్నారు, ఇతని మీద కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు దామోదర్ ప్రజెంట్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు కాబట్టి అతని మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ బర్త్డే పార్టీకి సెలబ్రిటీలు హాజరయ్యారు. మరోవైపు జబర్దస్త్కి సంబంధించినటువంటి కొంతమంది యాక్టర్లు కూడా ఇందుకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా పోలీసులు వస్తున్నప్పుడు అక్కడ జారుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా దివి యాక్టర్ దివి కూడా ఈమె ఈ యొక్క బర్త్డే పార్టీకి హాజరైంది. తర్వాత కాసర్ల శ్యామ్ కూడాను బర్త్డే పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఇక దివి కూడాను పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు. పోలీసులు ఆమెను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆమెను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడికి పోలీసులకు సహకరించకుండా ఆమె అక్కడ నుంచి జారుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసులు మాత్రం ఆమెను అదుపులోకి తీసుకుని ఆమెకు కూడా డ్రగ్స్ సంబంధించిన పరీక్షలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి రాత్రంతా కూడా ఒక పెద్ద హంగామా జరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున కూడా డీజే సౌండ్స్లతో హంగామా చేస్తున్నటువంటి సమయంలోనే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులతో పాటు చేవేళ్ల పోలీసుల తర్వాత ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సో అందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే దామోదర్ అనేటువంటి వ్యక్తి గంజాయి పాజిటివ్ వచ్చింది. సో మిగతా అందరికీ కూడాను డ్రగ్స్ సంబంధించిన పరీక్షలు చేసినప్పుడు వారందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం అందరికీ కూడా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత మంగ్లీ మీద ప్రజెంట్ ఇప్పుడు కేసు నమోదైంది. ఆమెకు కూడా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇప్పటికే జారీ చేసిన సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ఈ గంజాయి మీద దర్యాప్తుతో పాటు ఆ తర్వాత విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశాల గురించి కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే గతంలో సింగర్ మంగ్లీని ఎస్వీబీసీకి సలహాదారు కూడా నియమించినటువంటి సందర్భం కూడా ఉంది. ఎస్వీబీసీ ప్రధానంగా భక్తికి సంబంధించినటువంటి అంశాలను ప్రసారం చేస్తూ ఉంటుంది, టీటీడీకి సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. అలాంటి ఎస్వీబీసీకి ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ప్రజెంట్ ఇప్పుడు అడ్డంగా పార్టీ చేసుకుంటూ అడ్డంగా ఈ గంజాయితో దొరికిపోయినటువంటి సందర్భం ఉంది కూడా ఆమె మీద కూడా కొన్ని విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఇటు చేవేళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ అంశం గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.